నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ గురు. ఓం నమః శివాయ. ఎవ్రీ వీక్ మంచి మోటివేషనల్ స్టోరీతో స్టార్ట్ చేస్తుంటారు. ఎప్పటిలాగా కార్యక్రమంలోకి వెళదాం. ఒక వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏమిటి, ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవరు పట్టించుకోరు, విలువ లేదు, ఎవరి దగ్గర గుర్తింపు లేదు, జీవితం ఎంతకాలం ఇలాగా ఏమీ లేకుండా చెప్పగా చాలా బాధపడుతుంటే ఒకరోజు దేవుణ్ణి అనుకున్నాడు, భగవంతుడా ఇంతేనా అంటే సడన్ గా భగవంతుడు ప్రత్యక్షం అయిపోయాడట. దేంటి అనుకుంటే వచ్చేసిడినా అంటే ఏంటి నీ బాధ ఏంటని అడిగాడు. ఏంటి నీ బాధ ఏంటంటే, ఏం చెప్పమంటావు స్వామి, ఎక్కడికి పోయినా గుర్తింపు లేదు, ఎందుకు ఈ జీవితం, ఎవడు పడితే వాడు లోకు కడుతున్నాడు, నేనేంటో నాకే తెలియట్లేదు, నువ్వన్నా చెప్తావా, నేనేంటో నాకు తెలియట్లేదు, నువ్వన్నా చెప్తావా, మమ్మల్ని అందరినీ పుట్టించావంటున్నావు కదా, నువ్వన్నా చెప్తావా, సరే ముందు ఒక చిన్న పని చేసి పెట్టు. ఒక మెరుస్తున్న రెడ్ కలర్లో ఎరుపు రంగులో ఉన్న ఒక రాతిని తీసి నువ్వు ఈ వేరు ప్లేస్లోకి తీసుకెళ్ళి దీన్ని, ఎవరు దీని విలువ ఎంత కడతారో నాకు వచ్చి చెప్పు, బట్ దీన్ని ఎక్కడ అమ్మద్దు, జస్ట్ దాని వాల్యూ తెలుసుకోవాలి. సరే, వాల్యూ తెలుసుకోవడానికి ముందు ఈ కూరగాయలు అమ్మే కొట్టు దగ్గరికి పోతాడు. కూరగాయలు అమ్మే కొట్టు దగ్గరికి పోతే చూసి, రాయి బాగుంది, నాకు ఇస్తామంటే ఇస్తాను. ఏమిస్తావు దీనికి అంటే, ఏమిస్తాను, ఒక 10 కిలోలు పొటాటోస్, ఆలుగడ్డలు ఇస్తాను, తీసుకో. సరే, అది తీసుకొని ఆ పళ్ళ దుకాణం దగ్గరికి వెళ్తాడు. పళ్ళ దుకాణం దగ్గరికి పోతే చూసి చాలా బాగుంది, నాకు ఇచ్చే అని అడుగుతాడు పళ్ళు. మరి ఇది నీకు ఇస్తే నాకేమిస్తావు? ఏమిస్తాను, చాలా నాకు బాగా నచ్చింది కాబట్టి ఒక బ్యాగ్ అన్ని కలిపిస్తా, అన్ని ఫ్రూట్స్ కలిపి ఓ బ్యాగ్ ఇస్తాను, అది కూడా తీసుకుని అవసరం లేదు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక బంగారం కొట్టుకెళ్తాడు. బంగారం కొట్టేతను దాన్ని పరీక్షగా చూస్తాడు. చూసి చాలా బాగుంది, ఇది అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది, సో దీని విలువ చాలా ఎక్కువ, దీనికి ఎంత ఇస్తావు డబ్బులు అని అడిగితే నేను 50 lakhs ఇస్తాను, ఒక 50 లక్షల రూపాయలు ఇస్తాను. చాలా బాగుంది, అసలు ఆశ్చర్యపోతాడు. 50 లక్షల రూపాయలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. సరేలే, నేను అమ్మడానికి రాలేదు అంటే, కాదు ఆలోచించుకో, అతను వెళ్ళడానికి ఇష్టపడట్లా, బంగారం కొట్టేది బయటికి పంపించడానికి ఇష్టపడట్లా, 1 కోటి రూపాయలు ఇస్తాను, 50 లక్షలు కాదు 1 కోటి రూపాయలు ఇస్తాను. ఆశ్చర్యపోతాడు తను, ఈ రాయికి 1 కోటి రూపాయలు, ఒకడేమో ఆలుగడ్డలు ఇస్తానంటాడు, ఒకడేమో ఫ్రూట్స్ ఇస్తానంటాడు, ఇదేమో 1 కోటి రూపాయలు ఇస్తానంటున్నాడు, ఏంది సంగతి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి డైమండ్స్ అమ్మే అతని దగ్గరికి, రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్తే ఇది చూస్తాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది గాడ్ ఇచ్చాడు, కింద నుంచి వచ్చింది ఏం కాదు, సో గాడ్ ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, చాలా విలువైంది, వెలకట్టలేంది. సో అది తీసుకొని రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్తే అతను వెలకట్టగలుగుతాడు, దాన్ని చూడగలుగుతాడు, అట్లీస్ట్ చూసి వాల్యూ తెలుసు. చూసాడు, పరీక్ష చేశాడు, అట్లా తలపడడానికి అట్లా తల పెట్టేసుకొని ఇట్లా హెడ్ దానికి ఆనించి, అసలు అర్థం కావట్లేదు ఈ డైమండ్ ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరు వాల్యూ కడతారు, వాల్యూ కట్టేవాడు ఈ భూమి మీద లేడు, ఇంత విలువైంది ఇతని చేతికి ఎట్లా వచ్చింది, కామన్ మ్యాన్ లాగా ఉన్నాడు, చూడడానికి చాలా సాధారణంగా ఉన్నాడు అని చెప్పేసి, బాబు ఏంటి ఇది నిజంగా నాకు ఇస్తావా, దాని విలువ నువ్వేమిస్తావు చెప్పు అంటే, దీనికి విలువ కట్టేవాడు ఎవడు లేడు, వెలకట్టేవాడు ఎవడు లేడు, ఇది నువ్వు ఇస్తే నా రత్నాల వ్యాపారం మొత్తం నీకు ఇచ్చేసి ఒక్కటి తీసుకొని బయటకు వెళ్ళిపోతాను, ఇంతకంటే నేనేమి చెప్పలేను, నా దగ్గర ఇవ్వడానికి కూడా ఏముండదు, ఇది నువ్వు నా బిజినెస్ ఇట్లా వదిలేసి వెళ్ళిపోతా, ఇది తీసుకొని వెళ్ళు. సో అర్థమైంది తనకి, ఇది చాలా విలువైంది. సరే, నన్ను అమ్మడానికి రాలేదు, అమ్మితే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తానని వచ్చి మళ్ళీ గాడి దగ్గరికి, భగవంతుడి దగ్గరికి వస్తాడు. ఏమైందని అడుగుతాడు. ఏమైంది, నాకేం అర్థం కావట్లేదు, వాడెవడో పొటాటోస్ ఇస్తానంటాడు, ఆలుగడ్డలు, ఒకడేమో ఫ్రూట్స్ ఇస్తానంటాడు, ఒకడేమో 1 కోటి రూపాయలు అంటాడు, ఒకడేమో అసలు భూమి మీద వెలకట్టేవాడు లేడంటాడు, అసలు ఏంటి ఈ ఒక్కదానికి ఇన్ని వేరియేషన్స్, ఇన్ని మార్పులు ఎందుకున్నాయని అడుగుతాడు. అయితే పిచ్చోడా, నువ్వు కూడా అంతే, నువ్వు కొంతమంది దగ్గర గుర్తింపు పొంది ఉండకపోవచ్చు, కొంతమంది నిన్ను మామూలుగా గుర్తించవచ్చు, ఎవడు గుర్తించాలో వాడు గుర్తించే ప్రదేశంలో నువ్వు ఉండాలి. ఖచ్చితంగా అప్పుడు నీ వాల్యూ సమాజానికి తెలుస్తుంది. అనవసరమైనది ఎవడో నిన్ను పట్టించుకోలేదని చెప్పి నువ్వు ఆందోళన పడక్కర్లేదు. బట్ నీ వాల్యూ అయితే నీకే ఉంటుంది, నువ్వేమీ ఆందోళన పడక్కర్లేదు.
సో అర్థమైంది తనకి, ఓహో సో నేను రైట్ ప్లేస్లో నేను వెళ్ళట్లేదు, రాంగ్ ప్లేస్లో ఉన్నాను అని చెప్పేసి అప్పుడు తన గురించి తను ఆలోచించి ఎక్కడ అంటే రాంగ్ ప్లేస్లో అడుగు వేయడమే తప్పు కాదు, రైట్ పాత్ మీద వేయలేకపోవడం కూడా తప్పే. సో కాబట్టి గ్రహించాడు. సో మనం కూడా గుర్తించాల్సింది ఏమిటంటే ప్రతిదానికి ఆందోళన పడక్కర్లేదు, వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు కాదు, మనం ఏమిటో మనం గుర్తించే సమయం రావాలి. మనం కిందున్నామా పైనున్నామా అని కాదు. కమలాలు కలువలు తామరలు బురదలోనే పుడతాయి, వెళ్ళేది మాత్రం దేవుడి దగ్గరికే, ఇంకెక్కడికి వెళ్ళవు, ఇంకెక్కడ మనం ఎక్కడ వాడం, దండల గిన్నెలకు ఎక్కడ దేవుడి దగ్గర మాత్రమే కలువలు తామరలు వాడతారు. అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన మామూలు పరిస్థితుల్లో ఎప్పుడు ట్రైన్లోనే జర్నీ చేసేవారు. తప్పదనుకున్నప్పుడు మాత్రమే ఫ్లైట్లో వెళ్ళారు. అక్కడికి ఇంకా వేరే మార్గం లేదు, వెళ్ళాలి డిస్టెన్స్ ఎక్కువని కానీ లేకపోతే ఇంకొక కారణం. ఆయన నేల మీద ప్రయాణం చేసిన ఈ దేశాన్ని ఎంతో ఉన్నతంగా పెట్టారు, గగనాంతరాల్లోకి ఈ దేశాన్ని తీసుకెళ్లారు. మిషైల్ మ్యాన్ అనుకున్నారు, ఆయన మిషైల్ మ్యాన్గా గుర్తించారు. ఆఖరికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ని ఎక్కడో ఉన్నతలో వచ్చారు. సో మనం ఎక్కడున్నాం అన్నది కాదు, మనం ఎలా ఎదుగుతున్నాం అనేది అది కావాలి. మనకున్న అవకాశాలు అందిపుచ్చుకొని మనల్ని మనం ప్రమోట్ చేసుకునే అవకాశాలు చూసుకుందాం. రైట్, చాలా చాలా మంచిగా చెప్పారు, చాలా మంచి స్టోరీ. అలాగే ఫస్ట్ కాలర్ ఉన్నారు రామాచారి గారు హైదరాబాద్ నుంచి. రామాచారి గారు. హలో మేడం. గురుగారు ఉన్నారండి, మాట్లాడండి. రామాచారి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓం నమ శివాయ. నమ శివాయ సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. వెరీ నైస్ రామాచారి గారు, బాగుంది మీ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. ఏం లేదు, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 19/07/1980 అండి. 19/07/1980. 1980 అరౌండ్ మార్నింగ్ 7. ఏం చేస్తున్నారు మీరు? సాటర్డే పుట్టినట్టు తెలుసా అండి, శనివారం నాడు? అవును సార్, అవును సార్, శనివారం రోజు. అదే సార్, యాక్చువల్లీ నేను జ్యువెలరీ సెక్టర్ లో జాబ్ చేస్తాను. అది పర్చేసింగ్ మేనేజర్ గా. జ్యువెలరీలోనండి? అవునండి, జ్యువెలరీ ఇండస్ట్రీ. ఎక్కడ అది? అది ఇక్కడ త్రిదిక్ష గోల్డ్ అండ్ డైమండ్ అని హైదరాబాద్ లో. హైదరాబాద్ జాబ్ అంతా హైదరాబాద్ సార్ నాది. ఓకే ఓకే. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది కన్యారాశి అండి. తులారాశిలోకి వచ్చింది, మీరు కన్యారాశి చూస్తున్నట్టున్నారు. రైట్, జాతకం అయితే చాలా బాగుందండి. పిల్లలు? 2 పిల్లలు సార్, అబ్బాయిలు. కంఫర్ట్గా ఉందా మీ జాబు? జాబ్ కంఫర్టబుల్ గా ఉందంటే కంఫర్ట్ గానే ఉంది, కాకపోతే నేను ఓన్ బిజినెస్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇజ్ ద రైట్ టైం? ఒకసారి కనుక్కుందాం, కరెక్ట్ టైం అయినా చేయొచ్చా అంటే ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని మాట్లాడడం బాగోదు. రైట్ టైమా అంటే తిదివార నక్షత్రాలు చూసుకుంటే ఏది మన వరకు రాదు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సినప్పుడు ఆ ఫ్లైట్ అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు, ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు వెళ్తే తప్ప, ఇప్పుడు టైం బాగలేదంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంటర్వ్యూకి రీచ్ కాలేరు. మీ మనసులో ఆలోచన వచ్చిందే మంచిది. ఎదగాలనుకున్నప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఎదగడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, చాలా మంది ఇవాళ మంచిదేనా అంటే రుద్రాక్షలు వేసుకోవడానికి అని అడుగుతుంటారు నన్ను. ఇవాళ వేసుకోవచ్చా? అసలు రుద్రాక్షలు ఎందుకు వేసుకుంటారు? చెడు జరగకుండా వేసుకుంటారు, ఎప్పుడు వేసుకుంటే మంచి జరగడం కోసం వేసుకుంటారు. మంచి ఎప్పుడు కావాలి? కష్టంలో ఉన్నప్పుడు కావాలి. సుఖంలో ఉన్నప్పుడు ఎలాగా భగవంతుడిని పెద్దవాళ్ళని గుర్తించము. ఎప్పుడు గుర్తిస్తాం? ఎప్పుడు అవసరం? కష్టంలో ఉన్నప్పుడే కావాలి. సో నిజంగా మంచి రోజు కాకపోతే అప్పుడు కావాలి. ఆ చెడు మన మీద పడకుండా ఉండడం కోసం. ఇప్పుడు కూడా నన్ను అడుగుతుంటారు ఇవి మంచి రోజులేనా అని. ఒకవేళ మంచి రోజులు కాకపోతే ఇప్పుడే అవసరం, ఆ చెడు నీ మీద పడకుండా ఉండడం కోసం. ఇది ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ, ఆ చెడు నీ మీద పడకుండా ఉండాలి. సో సార్ గారు, మీకు ఏది మంచిది అనుకుంటే అది చేయండి. ఆలస్యం అమృతం విషం అంటే తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోవద్దని మన వాళ్ళు అంటారు. రీజన్ ఏంటంటే, ఇది అనడానికి రీజన్ ఏమిటంటే, ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని చెప్పింది మన ధర్మమే. అలాగే మరి ఆలస్యం అమృతం విషం అని కూడా అనేది మన ధర్మమే. కారణం ఏమిటంటే, ఓ నిర్ణయానికి రావడానికి టైం తీసుకో, నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆలస్యం చేయకు. అంతే. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ అంటే, ఫాస్టెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్. సో వేగవంతంగా నిర్ణయం తీసుకున్నప్పుడు అంటే నిర్ణయం తీసుకోవడానికి టైం తీసుకో, బట్ నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రం సమయం తీసుకోకు. ఓకేనండి, మీరు వేసుకోవడానికి ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు నాకు తెలిసి మీ శరీరం మీదకి ఈ 3 వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. సో మీ జాతకం నేను చూశాను, మంచి పాజిటివ్గా ఉంది.
ఈ వచ్చిన తర్వాత అన్ని మార్పులు జరుగుతాయి, మీరు ఏమి టెన్షన్ పడక్కర్లేదు. 3 కుదరకపోతే ఏదన్నా ఒకటి వేసుకోండి, అలా అని ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి, ఒక్కటైనా మంచిది వేయండి. ఆల్ ది బెస్ట్. రైట్. సూర్యాపేట నుంచి మరో కాలర్ గణేష్ గారు ఉన్నారు. గణేష్ గారు, వినయ్ గారు హలో. హలో, నమస్తే అండి వినయ్ గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి వినయ్ గారు. సార్. ఓం నమ శివాయ్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? పర్లేదు సార్, కొద్దిగా ఇబ్బందిగా ఉంది జీవితంలో. ఏమి ఇబ్బంది, ఏమి కష్టం చెప్పొచ్చా? పర్వాలేదా, మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్. చెప్పండి, మీరే మాట్లాడాలి. ఏం కష్టం? అంటే నేను ప్రైవేట్ కంపెనీ చేస్తాను సార్. ఆ, కొద్దిగా అంటే ఒడిదుడుకులు కొద్దిగా అంటే మామూలుగా డబ్బులు అయితే వస్తున్నాయి కానీ నిలబడతలేవు. కొద్దిగా ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉన్నా సార్. చెప్పండి. 1986 జనవరి 4 సార్. హలో. జనవరి 4, 86. 86 4 జనవరి 4. మీరు శనివారం పుట్టినట్టు తెలుసా? ఐడియా ఉంది సార్, శనివారం ఉంటుంది తెలుసు. ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు సార్. ప్రైవేట్ అంటే ఏం చేస్తారు? అంటే మన సుధాకర్ పీవీసీ ఫైబర్ కంపెనీ సార్. తెలుసు. అలానే సార్. ఏం చేస్తారు అందులో మీరు? అలా ఆపరేటర్ సార్. అంటే మీరు అంటే అది వాటర్ సెక్షనా, ఎలక్ట్రికల్ సెక్షనా? పైపుల్ సెక్షన్ సార్, పైపుల్ మిషన్. అవును. పీవీసీయా, హెచ్డి గ్రాడ్యుయేట్? హెచ్డి. ఇంజక్షన్ మోడల్ మోల్డింగా, ఆటోనా? కాదు సార్, మామూలుగా మన చుట్టలే. ఆటోనా? లెంతులు. రైట్. ఇది అలాగే ఇది ద్వాదశి కృష్ణపక్షం, సారీ ఇది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి. సార్. ఇది కన్యా రాశి. బాగుందండి జాతకం, మీరేమి ఆందోళన పడక్కర్లేదు. చిన్న సమస్యలు లేకుండా, మీరు అన్ని బాగున్నాయి, చిన్న సమస్యలు లేకుండా ఎవరుంటారు? సమస్యలు లేని జీవి. వృషభ రాశి అనుకుంటున్నాను సార్, మరి కాదంటారు నాది. ఏమంటారు? వృషభ రాశి అనుకుంటున్నాను నాది. వృషభ రాశి అనుకుంటున్నారంట. రాశి నాది వృషభ రాశి అని అనుకుంటున్నాను సార్. ఇది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది మృగశిర నక్షత్రము, వృషభ రాశి. రైట్ అండి. సమస్యలు లేకుండా ఎవరు ఉండరు. చిన్న సమస్యలు కామన్ అయ్యి ఏమున్నాయి. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఏమీ లేకుండా ఎందుకుంటాం? మనమే కాదు, భగవంతుడైనా సరే. ఇప్పుడు పాండవులు, శ్రీకృష్ణుడు భగవంతుడు స్వయంగా భగవంతుడు పాండవులతో ఉన్నాడు. వాళ్ళకి కష్టాలు రాలేదా? వాళ్ళకి సమస్యలు రాలేదా? కాకపోతే సమస్యలు వాళ్ళని బాధించకుండా భగవంతుడి పక్కన ఉన్నాడు. భగవంతుడు మనకు నిజంగా ప్రత్యక్షమైన నీకు ఏం కావాలి అంటే సమస్యలు లేని జీవితం కోరుకోక్కర్లేదు. సమస్యలను ఎదిరించే శక్తి కావాలని కోరుకోవాలి. ఓకే, బాగుందండి. సింపుల్గా ఒక 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి. అవకాశం ఉంటే ఈ 3 వేసుకొని చూడండి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, 3 ఏదైనా ఒకటి కానీ. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ వినయ్ గారు కేపీహెచ్పి నుంచి ఉన్నారు. నమస్తే అండి వినయ్ గారు, మాట్లాడండి. వినయ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. చెప్పండి. అక్టోబర్ 5, 1987. వినయ్ గారు నమస్తే అండి. ఓం నమ శివాయ. చెప్పండి. అక్టోబర్ 5, 1987 అండి. అక్టోబర్ 5, 1987. 5 అక్టోబర్ 1987. అక్టోబర్ 5, 5వ తారీఖు. ఏమిటండి, ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. మీరు మండే పుట్టినట్టు తెలుసా అండి? అవునండి, తెలుసు. ఎంతమంది పిల్లలు? ఇంకా డైవర్స్ అయిందండి. ఐఎమ్ సారీ. అంటే డివోర్స్ అయిపోయిందా? అవునండి. ఎప్పుడు జరిగిందండి? ఇది త్రయోదశి, శుక్లపక్ష త్రయోదశి. ఎప్పుడు జరిగిందంటారు? డివోర్స్ ఎప్పుడైంది? ఇది మీనరాశి. 2 years. మరి అప్పటి నుంచి పునర్వివాహం గురించి ఆలోచించలేదండి? ప్రయత్నాలు చేస్తున్నామండి. చూడండి, అన్ని దగ్గరగానే వస్తున్నాయి, బాగానే ఉంది. మీరు వేసుకోవడానికి ఒక త్రయోదశిముఖి కానీ, ద్వాదశముఖి కానీ, 13 ముఖాలు. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు. జాగ్రత్త, మామూలు రుద్రాక్షలే 199 నకిలీ అంటాం.
ఇలాంటివి 13, 12 అయితే ఇంకా జాగ్రత్తగా చూడాలి. వేసుకున్న ఒక్కటైనా మంచిది వేసుకోండి. అది వచ్చిన తర్వాత ఫలితం ఏమిటో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు. అసలు ఎలా చూస్ చేసుకోవాలంటారు? మీరు చెప్తున్నారు బాగుంది, వాళ్ళు ఏదో ఒక చోట ఎక్కడో ఒకటి తీసుకుంటున్నారు, ఆ తర్వాత అలా జరగలేదు ఇలా జరగలేదు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది. అందుకనే ఎక్కడ పడితే అక్కడ తీసుకోవద్దు. ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే మన బలహీనతలే పెట్టుబడి. అలాగే ఈ రోజుల్లో రుద్రాక్షల గురించి ఈ జనరేషన్ వాళ్ళకి ఎలా ఉందంటారు? వాళ్ళ ఫీలింగ్స్ నమ్ముతున్నారంటారా? వాళ్ళు నమ్మడం నమ్మకపోవడం అనేది పిల్లలకి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? జీవితం తెలియని రోజుల్లో యూత్ ఉంటారు, అనుభవం పాఠాలు నేర్పిన రోజుల్లో, మొట్టికాయలు వేసిన రోజుల్లో పెద్దవాళ్ళు ఉంటారు. సో ఈ ఏజ్ కాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళకి జీవితం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకున్న నమ్మకాలే తప్ప ఇలాంటి నమ్మకాలు ఉండాలని రూల్ ఏమి లేదు. ఇప్పుడు మానేతో భగవాన్ నేతో పత్తారు, నమ్మితే భగవంతుడు, లేకపోతే రాయే. గంగనైనా పవిత్రంగా చూస్తే పవిత్రం, లేకపోతే మురికి కాలువలకే కనిపిస్తుంది. సో రాజస్థాన్లో జైపూర్లో చిన్న సంగతి, జైపూర్లో రాజస్థాన్ రాష్ట్రంలో రాధా గోపీనాథ్ ఆలయం అందరికీ చాలా ఫేమస్ ఆలయం, అది తెలుసు. ఆ ఆలయంలో అప్పుడు బ్రిటిషర్స్ టైంలో, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, ఒక బ్రిటిష్ అధికారి అక్కడికి వెళ్ళి మామూలుగా మన అధికారులతో పాటు వెళ్ళినప్పుడు కాకతాళీయంగా అక్కడ జరుగుతున్న సంఘటన చూసి అక్కడికి కృష్ణుడికి చేస్తున్న వాళ్ళ సేవలన్నీ చూశాడు దగ్గరుండి. స్నానం చేయించడం, అలంకరించడం, బట్టలు మార్చడం, ఆభరణాలను తొరగడం, ఇవన్నీ ఏంటి ఇదంతా ఒక మనిషికి చేసినట్టు చేస్తున్నారు, మనిషి కంటే ఎక్కువ చేస్తున్నారు. అందులో ఏంటి అక్కడ ఏమైనా మనిషి ఉన్నాడా? అది జస్ట్ ఒక విగ్రహం కదా, ఎందుకు ఇంత చేస్తున్నారు అని అధికారి అడిగాడు. అడిగితే లేదు లేదు అది విగ్రహం కాదు, అందులో ఉన్నాడు కృష్ణుడు, మేము నమ్ముతాం, ఆయన ఉన్నాడు, అందులో ఉన్నాడు కాబట్టి మేము ఇంత జాగ్రత్తగా ఇంత ప్రేమతో చేస్తాం. ఆయన ఉన్నాడంటే ఇప్పుడు నా దగ్గర ఒక వాచ్ ఉంది, ఈ వాచ్ తీసి ఆయనకి పెట్టండి. ఈ వాచ్ అంటే ఆయనకి నిజంగా ప్రాణం ఉంటే ఇది రన్ అవుద్ది, లేకపోతే ఆగిపోద్ది కదా. నా వాచ్ కూడా అంతే. అంటే మన దీన్ని బట్టి, బాడీ పల్స్ని బట్టి వాచ్ రన్ అవుతుంటుంది. ఆయనకు పల్స్ ఉంటే ఇది నడుస్తుంది, లేకపోతే ఆగిపోద్ది. ఈ వాచ్ పెట్టండి అని బ్రిటిష్ అధికారి ఆ రోజు వాచ్ ఇచ్చాడు, పెట్టారు. విచిత్రం ఏమంటే అది నడుస్తుంది, వాచ్ రన్ అవుతుంది. మతిపోయిన ఇప్పుడు అతని దెబ్బకి ఆ దెబ్బకి అతను పడిపోయి హరే కృష్ణ హరే కృష్ణ అన్నాడు. సో విచిత్రం ఏమిటంటే ఇవాళకి కూడా మీరు రాధా గోపీనాథ్ ఆలయానికి వెళితే కృష్ణుడు ఎడం చేతికి ఆయన పెట్టిన వాచి ఇప్పటికీ ఉంది. ఆయన పెట్టిన వాచి ఇప్పటికి ఉంది. పెట్టిన ఆయన వివరాలు కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు. రియల్ గా జరిగిన సంఘటన. ఇప్పటికి రాధా గోపీనాథ్ ఆలయంలో కృష్ణుడు ఎడం చేతికి ఆయన పెట్టిన వాచి ఇప్పటికీ ఉంది. 100 సంవత్సరాల క్రితం పెట్టిన వాచ్. ట్రస్ట్ ఇక్కడ నమ్మకం. కాబట్టి నమ్మితే భగవంతుడు, లేకపోతే రాయే. వింధ్య ఉన్నారు ఆదిలాబాద్ నుంచి కాలర్. వింధ్య గారు నమస్తే అండి, గురువు గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. ఏమిటి చెప్పండి. ఓం నమ శివాయ. మీరు టీవీ తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 11వ తారీఖు 8వ నెల 1998. 1998. అవును. సమయము 5 నుంచి 6 గంటల సమయం. అవునండి, మంగళవారం నాడు. అవును సార్. అవును సార్. మీరు ఏం చేస్తున్నారండి? మేము వ్యవసాయం సార్. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? ఇది చతుర్థి, కృష్ణపక్షము, బహుళ చవితి. 5 ఎకరాలు చేస్తున్నాను స్వామి. బాగుందా? సరిపోతుందా? మరి సరిపోతుందంటే సరిపెట్టుకుంటున్నాం. ఇంకా ఏమి చేయరు, అది ఒక్కటి కదా. సరిపెట్టుకోవడం కరెక్ట్ కాదండి స్వామి. నేను కూతురు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అలాగే తెలుసుకుందాం. 2-3 డేస్. ఇప్పుడు నాకు ఇచ్చింది ఏది? వాళ్ళ కూతురుదేనా? అవును సార్. మ్యారేజ్ ఎప్పుడు చేశారు? మ్యారేజ్ 2013లో అయింది సార్. అబ్బో, చాలా ఎర్లీగా చేశారు, చిన్నప్పుడు చేశారు. ఏజ్ తక్కువ ఉన్నప్పుడు చేసినాం సార్. అట్లా చేశారు? బాగా చిన్నప్పుడు అయింది. పిల్లలు 10th క్లాస్ అయినా అయిందా? అప్పటికి 9th క్లాస్ అవ్వదు. ఆ ఏజ్ 10th క్లాస్ అవ్వదు. 9th. మరి దారుణం. అమ్మాయికి 13 ఏళ్ళు వయసు. సో ఇప్పుడు నేరం, ఎప్పుడైనా నేరమే. బాల్య వివాహాలు నేరమే. సర్లేండి. పిల్లలు అయితలేదా?
డాక్టర్లు చూసారా? చూపించినాం సార్, ఏం ప్రాబ్లం లేదంటున్నారు. ఇద్దరికి ఇన్వెస్టిగేషన్స్ అయ్యాయి కదా. అవును సార్. గౌరీశంకర్ రుద్రాక్ష, ప్రాబ్లం అయితే ఏం లేదు. శివపార్వతులు కలిసిన జంట రుద్రాక్ష, శివపార్వతులు కలిసిన జంట రుద్రాక్ష, అన్యోన్య దాంపత్యానికి, సంతానానికి. ఇది మెడికల్గా 1% అవకాశం ఉన్నా 100% పిల్లలకి అవకాశం ఉండేటువంటి రుద్రాక్ష. వాళ్ళు ఇరువురు గోత్రనామాలతో అభిషేకించి ఎక్కడ దేవుడు పూజ చేస్తామో అక్కడ చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని ఈ గౌరీశంకర్ రుద్రాక్ష అక్కడ ఉంచండి, మంచి ఫలితం వస్తుంది. సరే, మరో కాలర్ ఖమ్మం నుంచి రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి రవికుమార్ గారు, మాట్లాడండి. రవికుమార్ గారు నమస్కారం గురువు గారు. ఓం నమ శివ. ఏం చేస్తున్నారండి? నేను రైస్ బిజినెస్ చేస్తాను గురువు గారు. ప్యాడీ. నా మీద చాలా నరదృష్టి బాగుంది గురువు గారు. మార్జిన్ తక్కువ చూసుకొని నేను అమ్ముకుంటాను. చుట్టుపక్కల చేస్తున్నాయి, బిజినెస్ ఉంటుంది. అంటే నీ క్వాలిటీ పరంగా ఇస్తారు. తర్వాత ఒక 100 రూపీస్ 200 బయట మార్జిన్ కంటే తక్కువ ఇస్తారు గురువు గారు. నరదృష్టి బాగా ఉంది అంటే మీరు చక్కగా గర్వపడాలి కదా, హ్యాపీగా ఉండాలి కదా. ఈ మధ్య నేను ఇల్లు పెట్టాను. మీ పేరు? నా పేరు రవికుమార్ అండి. రవికుమార్ గారు, ఎవరైనా మనల్ని చూసి ఏడుస్తున్నారంటే వాళ్ళకంటే మనం బాగున్నామని కదా. అంటే కొంచెం మనల్ని చూసి ఈర్షపడుతున్నారు అంటే మంచి పొజిషన్ లో ఉన్నామని కదా. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏమిటి? మనం బాధపడితే వాళ్ళు హ్యాపీగా ఉందామని, అంతే కదా. వాళ్ళు అన్నారని మనం బాధపడితే వాళ్ళు సక్సెస్ అయినట్టు కదా. మనం వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళకి అంతకంటే ఇబ్బంది ఏముంటుంది? మీరు దారమ్మట నడిచి వెళుతూ ఉంటే ఎండిపోయిన చెట్టు మీకు కనిపించింది అనుకోండి, మీరు కాదు కదా ఎవరు దాని జోలికి పోరు. దూరంగా పచ్చగా పళ్ళతో ఉంటే అక్కడికి వెళ్ళి మరి రాళ్లతో కొడతారు. సో ఏమీ లేకపోతే దారి పక్కనున్నా పట్టించుకోరు. సో మిమ్మల్ని పట్టించుకుంటున్నారు అంటే అర్థం ఏమిటి? మీరు బాగున్నారు వాళ్ళకంటే. ఇది గర్వపడాలి, ఇంకా బాగుండడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఇంకా బాధపడేటట్టు మీరు ఇంకా ఎదగడానికి ట్రై చేయాలి. అంతేగాని వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు ఇదవుతున్నారు, ఈర్షపడుతున్నారు అని చెప్పి మీరు బాధపడితే వాళ్ళు సక్సెస్ అవుతారు. అవకాశం వాళ్ళకి ఇవ్వకండి. మీరు వేసుకోవడానికి ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. వ్యాపారానికి సంబంధించి ద్వాదశముఖి రుద్రాక్ష. ఇది సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఆహార నియమాలు ఏమీ లేవు. ఖచ్చితంగా ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. శుభం. భాస్కర్ రెడ్డి గారు అనంతపూర్ నుంచి ఉన్నారు కాలర్. నమస్కారం అండి భాస్కర్ రెడ్డి గారు, గురువు గారు ఉన్నారండి, మాట్లాడండి. భాస్కర్ రెడ్డి గారు నమస్కారం గురుజీ. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? బాగున్నాం గురుజీ. చెప్పండి. మా కొడుకు గురించి ఎవరు కొడుకు గురించి? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? రూపేష్ కుమార్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ సార్? 1998. 1988. 98 ఫిబ్రవరి 17. ఫిబ్రవరి. రైట్. ఎంతమంది పిల్లలు సార్ మీకు? 2. మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి ఈ అబ్బాయి? ట్యూస్డే. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఎంబీబీఎస్ అవుతున్నారు సార్. ఏ ఇయర్ అండి? ఫైనల్ ఇయర్ గురుజీ. చతుర్థి కృష్ణపక్షము, బహుళ చవితి. ఇది కన్యా రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష వీలైతే త్రయోదశి. ఇందాక ఒకళ్ళకి చెప్పాను, ఈ అబ్బాయికి కూడా జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్ అండి. 13 ముఖాల రుద్రాక్ష. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే దాని తర్వాతది ద్వాదశి, సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసం. మీకు ఏది వీలైతే అది ఇవ్వండి. ఎలాంటి నియమాలు లేవు. అది వచ్చిన తర్వాత కలిగిన మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి. ఆల్ ది బెస్ట్. ఫైనల్గా మీరు అంటే ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో నేను ఎక్కడికి వెళ్ళడానికి జనరల్గా అవకాశం ఉండదు. ఎక్కడికైనా వెళితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సో శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం.
నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను, నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే మీరు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కదా, మీరు ఇంత దూరం నన్ను కలవడానికి రావక్కర్లా. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈ సంస్థ మీకు దగ్గరలో ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలాగ ఎక్కడైనా కానీ మీకు దగ్గరలో ఉంటే మీరు అక్కడికి వెళ్ళండి. ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 మా వాళ్ళు ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడించే విధంగా ఏర్పాటు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 అడగద్దు. మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు చాలా విషయాలు చెప్పారు. అలాగే మంచి రుద్రాక్ష ఒంటి మీద ఉంటే ఎలా ఉంటుందనే విషయం కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇదే ఇవాల్టి ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.